హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ యూట్యూబ్ ఛానల్ జీకే ఆర్ట్ కాలేజ్. నేను ఈరోజు మీకు చెప్పేది 42 డేస్ ట్రైనింగ్, టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి, రికార్డ్స్ ఎలా ఉంటాయి, మెటీరియల్ ఏంటి అనేది నేను మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియో మీకు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పేది టీటీసీ 42 డేస్ ట్రైనింగ్ గురించి చెప్పబోతున్నాను. రికార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఏమేమి సరిపోవాలి, మెటీరియల్స్ ఎన్ని డేస్ ఉంటుంది, ఎలా ఉంటుంది ప్రాసెసింగ్ అనేది మొత్తం మీకు చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఓకేనా. ఏ రోజు వరకు ఆ రోజే చేయకపోతే ఇవన్నీ చేయడానికి అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. డ్రాయింగ్ మాత్రం ఏ రోజుది ఆ రోజే చేయాలి ఫ్రెండ్స్, లేకపోతే అధికంగా శ్రమ పడాల్సి వస్తుంది. ఇంకోటి ఏం చెప్పాలంటే, సీట్లను తీసుకోవాలి. ఐవర్ సీటు, బఫ్ సీటు, ప్రతిదీ 5 సీట్లు తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ వర్క్ చెడిపోయిందంటే ఇంకోటి మళ్ళీ దానికంటే కొంచెం మంచిగానే రానిచో మళ్ళీ ఇంకో ఐవర్ సీట్స్ మీద వేయాల్సి వస్తుంది. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, మరి నేను ఇంకా లేట్ చేయడం ఎందుకు, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది 42 డేస్ ట్రైనింగ్ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పేది ఫైనల్ లెసన్ ప్లాన్ రికార్డు గురించి చెప్తున్నాను ఇప్పుడు. ఇది పెద్దగా ఏముండదు. ఫైనల్ లెసన్ ప్లాన్ అంటే ఇట్లా పేరు రాయాలి, ఇట్లా నీట్గా ఇట్లా ఏదో ఒకటి బొమ్మ గీయాలి మీరు. ఫైనల్ లెసన్ ప్లాన్ అని డిజైన్ మీరు ఎంచుకొని రాయాలి. అంటే ఏదైనా ఒక టాపిక్, ₹1 కాయిన్ కానీ, లేదంటే ఏనుగు బొమ్మ, నెమలి బొమ్మ, మళ్ళంటే సింహం, లయన్, టైగర్, ఒంటె, జింక, ఎలుక, కుక్క, ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇట్లా నువ్వు ఏదైనా అనుకో, మళ్ళంటే బటర్ఫ్లై, ఇట్లా ఏదన్నా అనుకో, ఏదన్నా ఒకటి ఫైనల్ లెసన్ ప్లాన్ అని ఒకటి ఉంటుంది. దానికి నువ్వు మంచి ఇట్లా ఫైనల్ లెసన్ ప్లాన్ అని డిజైన్ చేసి ఇక్కడ ఏదన్నా ఒక డ్రాయింగ్ వేయాలి. నేనైతే బుద్ధుంది డ్రాయింగ్ వేసాను. మీకు ఏది నచ్చితే అది వేసేయాలి ఇక్కడ పైన. దీన్ని ఫైనల్ లెసన్ ప్లాన్ అని అంటారు. ఏం లేదు, దీని మీద ఒక టాపిక్ మీద నువ్వు చెప్తుంటావు కాబట్టి దాన్ని ఫైనల్ లెసన్ ప్లాన్ అని అంటారు. నేనైతే ₹1 కాయిన్ గురించి అయితే చెప్పాను. ఫైనల్ లెసన్ ప్లాన్ అంటే నేను చిన్నగా డ్రాయింగ్ వేసాను ₹1 కాయిన్, మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక ₹1 కాయిన్ అయితే నేను ఇట్లా వేసాను. ఇంకా ఫైనల్ లెసన్ ప్లాన్ అని నేను ఈ రికార్డులో ఉంది. ఇది రికార్డు గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. రికార్డులో నేను ఎలా వేసాను ఏంటి అనేది మొత్తం చెప్తాను మీకు. ఫైనల్ లెసన్ ప్లాన్ అనేది రికార్డు గురించి ఇప్పుడైతే నేను ప్రస్తుతం చెప్తున్నాను. ఫైనల్ లెసన్ ప్లాన్ అంటే పెద్దగా ఏముండదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ₹1 కాయిన్ గురించి చెప్పాను కదా. ₹1 కాయిన్ ఎప్పుడు పుట్టింది, ఏడ ముద్ర వేశారు, ₹1 కాయిన్ ఎలా వచ్చింది, అసలు ఈ దాని మీద ₹1 కాయిన్ మీద ఈ డిజైన్ ఏంది, ఇదంతా ఏంది అనేది మనం ప్రాసెసింగ్ మొత్తం చెప్పాలన్నమాట. తర్వాతకి ఇలా ఎలా మార్చారు, ఏ సంవత్సరంలో మార్చారు, ఇట్లా డిజైన్ ఎందుకు వేశారు అనేది మనము మొత్తం ప్రాసెసింగ్ చెప్పాలన్నమాట. దీన్నే ఫైనల్ లెసన్ ప్లాన్ అని అంటారు ఫ్రెండ్స్. అప్పుడు 2000లో ₹1 కాయిన్ ఎలా ఉండే, ఇప్పుడు 2013లో ఎలా చేంజ్ అయింది ₹1 కాయిన్ అనేది చెప్పాలి. అలాగే నువ్వు ఒక ఏనుగు బొమ్మ కానీ, నెమలి కానీ అట్లా తీసుకున్నావు అనుకో, దాని గురించి మొత్తం డీటెయిల్గా నువ్వు చెప్పాలన్నమాట. దీన్నే ఫైనల్ లెసన్ ప్లాన్ అని, రికార్డ్ అని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో రికార్డ్ ఉంటుంది, దాని గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. హలో ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ రికార్డ్ అనమాట, సెకండ్ రికార్డు. ఇది ఏం పెద్దగా అంత ఏం లేకుంటే ఆల్బమ్ రికార్డు. ఇదంతా డిజైన్ చేయాలి. నేను డిజైన్ చేయలేకపోయినా మొత్తం కొలాబరేట్ తోటి డెకరేషన్ చేయాలి. నాకు టైం లేక నేను చేయలేదు ఫ్రెండ్స్. దీంట్లో పెద్దగా ఏం లేకుంటుంది. మనము
నేను చేసినప్పుడైతే నేను 2025లో చేశాను కాబట్టి అటుపోయిన సంవత్సరమే చేశాను. అటుపోయిన సంవత్సరం 2024లో ఒక అంబేద్కర్ కానీ, ఒక శివాజీ కానీ, ఒక విరాట్ కోహ్లీ కానీ, ఒక ఇలాగే ఉంటారు కదా మన వాళ్ళు, వాళ్ళ గురించి ఇంటర్నెట్లోనే కానీ వాళ్ళ గురించి మొత్తం ఫోటోలు కానీ తీసి ఈ ఆల్బమ్లో అతికించేవారు అనమాట. ఇప్పుడు ఏమైందంటే రీసెంట్గా నేను మొన్ననే పోయినా కదా 2025లో పోయినా. మా సార్ ఏమన్నాడంటే మీరు ట్రైనింగ్ చేసిన మీ ఫ్రెండ్స్ తోటి కానీ, మీరు జర్నీ చేసిన ఫోటోలు కానీ ఉంటాయి కదా అవన్నీ అతికించండి ఆల్బమ్లో పెట్టండి అని అన్నారు. అంతకుమించి ఇంకా ఏం లేదు. అప్పట్లో ఒక శివాజీ, అంబేద్కర్, గాంధీ, మళ్ళీ ఇంకా విరాట్ కోహ్లీ, ధోని ఇట్లా వాళ్ళ గురించి వాళ్ళ ఫోటోలు కానీ అతికించమని చెప్పేవాళ్ళు. మాకు రీసెంట్గా అటుపోయిన సంవత్సరమే 2025లోనే మార్చిని మాకు మా సార్ చెప్పాడు. మీ ఫోటోలు మీరు పెట్టుకోండి, ఈ ఆల్బంలో మీ దగ్గరనే ఉంటుంది ఆల్బమ్, మేమేం తీసుకోమని చెప్పాడు. అట్లానే మీకు సపోజ్ ఒకటి చూపిస్తాను. నా ఫోటో మా సార్ ఫోటో ఒకటి కట్ చేసి అతికించాను. సేమ్ ఇలాగే అతికించాలన్నమాట ఆల్బంలో. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి కావాలంటే. ఇంతే, ఇట్లా మీకు కావాల్సిన ఫోటోలన్నీ ఈ ఆల్బంలోనే అతికించాలి. దీన్నే ఆల్బమ్ రికార్డ్ అని అంటారు. నెక్స్ట్ రికార్డ్ ఏందనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది 3వ రికార్డు ఫ్రెండ్స్. దీని గురించి పెద్దగా 20 లెసన్ ప్లాన్ అని అంటారు దీన్ని. ఏం లేదు ఫ్రెండ్స్, ఇది 20 లెసన్ ప్లాన్ అంటే 20 డ్రాయింగ్స్ వేయాలి మనము. సపోజ్ చెప్పాలంటే కమలం పువ్వు, ఏనుగు, నెమలి, 1 రూపీ కాయిన్ కానీ, సింహం కానీ, టైగర్, కుక్క, జిరాఫీ, ఎలిఫెంట్, ఇట్లా 20 లెసన్ ప్లాన్ వేయాలి మనము. ఏదైనా పర్లేదు, ఒక అంబ్రెల్లా కానీ ఏదైనా పర్లేదు మనకు. 20 లెసన్ ప్లాన్ అంటే 20 బొమ్మలు వాటర్ కలర్ తోటి నీట్గా వేసి దాని గురించి క్లుప్తంగా మనము ఈ రికార్డులో రాసి పెట్టాలి. నీట్గా వాటర్ కలర్స్ తోటి వేసి నీట్గా రాసి పెడితే మనకు సారు రికార్డు చూసి సైన్ చేసి మార్కులు అనేది వేస్తాడు అంతే. దీంట్లో 20 డ్రాయింగ్స్ వేసి వాటి గురించి క్లుప్తంగా రాయాలి అంతే ఫ్రెండ్స్. అంతకు మించి ఇంకా ఏం లేదు. 20 లెసన్ ప్లాన్ అంటే ఇదే. దీని గురించి నేను ఒక వీడియో చేస్తాను, నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకోండి, ఓకేనా. దీని తర్వాత ఇంకో రికార్డు ఉంటుంది. ఆ రికార్డు గురించి నెక్స్ట్ చెప్తున్నాను, ఇప్పుడు వెయిట్ చేయండి. 42 డేస్ ట్రైనింగ్లో లాస్ట్ రికార్డు ఫ్రెండ్స్. యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్లో ఇదే రాయాలి. నేనేమంటే ఫైనల్ లెసన్ ప్లాన్ నీకు ఫస్ట్లో చెప్పాను, అంటే రివర్స్లో చెప్పాను. ఫస్ట్లో ఇదే మనకు టాపిక్ ఉండేది. దీంట్లో మనము ఒక 30 డ్రాయింగ్స్ వేస్తాము. ఏంటి అంటే సెల్ఫ్ నేమ్, నీకు ఇష్టమైన ఒక ఏదైనా పర్లేదు వాక్యం, పండుగ కానీ శుభాకాంక్షలు కానీ అట్లా ఏదైనా ఒక వాక్యం డ్రాయింగ్ చేయాలి. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ వేయాలి, మళ్ళీ మోడల్ డ్రాయింగ్ వేయాలి, మళ్ళీ స్టిల్ లైఫ్ పెయింటింగ్ వేయాలి, మళ్ళీ మెమొరీ డ్రాయింగ్ కానీ, జామెట్రికల్ డ్రాయింగ్ కానీ, కాటన్ డ్రాయింగ్ కానీ, వుడ్ వర్క్ డ్రాయింగు, గ్రీటింగ్ కార్డు, స్టిక్ ఫిగరింగు, కొలాజ్ వర్క్ డ్రాయింగ్ కానీ, ప్యాటర్న్ డిజైన్ ఏ నుంచి జెడ్ వరకు అట్లా ఒక 30 డ్రాయింగ్స్ మనమైతే ఈ రికార్డులో డ్రాయింగ్ చేయాలి. నీట్గా డ్రాయింగ్ చేయాలి ఫ్రెండ్స్. నీట్గా డ్రాయింగ్ చేసి నీట్గా మనము ఇస్తేనే సార్ మనకు నీట్గా మార్కులు అనేది వేస్తాడు. ఇక్కడ తిరిగి మనం నీట్గా వేయాలి. నీట్గా వేసి నీట్గా చేస్తేనే మనకు రికార్డుకు మార్కులు అనేటివి మనకు పడతాయి అన్నమాట. ఇది లాస్ట్ డ్రాయింగ్ ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించింది ఏ కలర్స్ వాడాలి, ఏ బ్రషెస్ వాడాలి అనేది నెక్స్ట్ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. వెయిట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్.
నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం వాడేది బ్రషెస్, పెన్సిల్ ఏది వాడాలంటే 2B, 4B, 6B అప్సరా పెన్సిల్స్ మనం వాడాలి ఫ్రెండ్స్. పోస్టర్ కలర్స్ వాడాలి. 10mm బాటిల్ అవి, స్కేల్, రౌండల్, బ్లాక్ పెన్ మార్కు, రెడ్ పెన్ను, బ్లూ పెన్ మళ్ళీ వాడాలి ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాతకు ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేదంటే క్యామిల్ అని ఇది ఒకటి ఉంటుంది. దీంట్లో 12 కలర్స్ ఉంటాయి. ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. ఇదే మనం కొనుక్కోవాలి ట్రైనింగ్ అయితే. ఈ బ్రషెస్ యూజ్ చేసి మనము డ్రాయింగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పేది అయితే బాగా మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మీకు రికార్డు గురించి నేను క్లారిటీగా ఒక్కొక్క రికార్డు గురించి ఒక్కొక్క వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో అని. నేను నెక్స్ట్ వీడియో పక్కా చేస్తాను ఫ్రెండ్స్. ఈ ట్రైనింగ్కి సంబంధించింది 42 డ్రెస్. ఎలా అంటే 4 రికార్డ్స్ ఉంటాయి. ఇలా మనకు బ్రషెస్, పెన్సిల్స్, కలర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏ వర్క్ అప్పుడే చేయాలి, లేదంటే మనకు శ్రమ ఎక్కువ అయిపోద్ది. మ్యాక్సిమం మనము ఏ వర్క్ అప్పుడే చేస్తేనే మనకు ఫ్రీ అయిపోతుంది. చాలా అంటే చాలా హార్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ట్రైనింగ్ అయితే. నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నా. ఆల్మోస్ట్ నేను 2025లో చేశాను ఫ్రెండ్స్. ఈ ట్రైనింగ్ చేసి వచ్చిన, అందుకని మీకు వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ మీకు యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి నెక్స్ట్ ఒక్కొక్క రికార్డు గురించి ఒక్కొక్క వీడియో చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.